అవతారం ఎత్తినావు కొడుక నీ ఎలాగలేదు కానీ కన్నం కర్లేదు బిడ్డ నీ ముఖం ఇంత అందంగా ఉంది కొడుక మీ ఊరు ఎక్కడ మీ పల్లె ఎక్కడ మీ దేశం ఎక్కడ పుట్టిన భూములు ఎక్కడ మరుగున్న భూములు ఎక్కడ మంగళం ఎక్కడ కొడుక నీ తల్లి పేరు ఏంది నీ పేరు ఏంది బిడ్డ అయ్యా రాజు గారు నీకు తల్లి పేరు చెప్పాలంటే నా దేశం చెప్పాలంటే గుస్తీ పల్లాన్ని తెల్లగాకల రాజ్యం నడి ఉత్తరాది పల్లికాయ మూడితుల పల్లికాయ అనేది మహారాజ్యం అదే కాకపోతే నాది పుట్కాయ రాజుల పుట్టుక పుచ్చగల చెబుతాను అంటే నా తల్లిదాని పేరు ఊరు రాజ్యం అడిగిన నా తల్లిదాని పేరు చెప్పాలంటే నా తల్లి బొమ్మాదీని మా తల్లి పేరు సూర్యబీబి నా పేరు పీరిసింగ్ గారి అయ్యా ఎప్పుడైనా ఒకరి గుడ్డ కుట్టి ఒకరి పేరు చెప్పరాదు బిడ్డ నా పేరు నేను చెప్పుకున్నాడు నేనేం చెప్పానంటే మా తల్లి తెలుగుదేవి మొక్కింది మా బాబేమో అడవని దుర్గదేవిని మొక్కిండే అయితే తెలుగుదేవి పేరు పెట్టుకుంటే దుర్గదేవి కోపం దుర్గదేవి పేరు పెట్టుకుంటే తెలుగుదేవి కోపం అంటే నడుతుంది మా వంశధార మా తల్లి సూర్యబీబి మా తల్లి బొమ్మదీనే నా పేరు పీర్సింగ్ గారు నా రఘుపతి ఏమంటున్నాడు అరే మా బావ అంటే మా బామ్మయ్య ఉండే ఇంత అందంగా లేడు అదే కాకపోతే మా చెల్లె దూరమ ఉన్నదే సూర్యబీబి అంట మా అల్లుడ కూడా వీరయ్య అన్నారు వీరయ్య ఆనంగినగా నేను తింటే బీర్జింగ్ క్యారెట్ అంటే సగం ఉడుతుంది సగం తెలుగుంది వరి బిడ్డ అటువంటి నేను ఇక్కడ ఏం చేయాలంటే ఏం కావాలి నాకేం కావాలంటే ఒక ఆడ చూస్తే ఏర్పడుతుంది నీ ముందట ఆడి చూడాలి నడిలో ఉండదు రాజుల కచేరి కాడ మావకి అర్థం కావాలంటే ఆడ చూపెట్టండి మరి భగవంతుడే ఆడాసీలు పెట్టినావు అమ్మని వాడాడినావు ఉన్నవాడు మొక్కని 10 మంది ఫ్రెండ్స్ ఆడాడు బిడ్డ నా ఈ ఆడలు ఇటువంటి ఆడాలంగా పుట్టుకలో నేను చూడలేదు బిడ్డ నీకు ఏం కావాలి ఎండి కావాలా బంగారం కావాలన్నా నీకు దేశం కావాలన్నా నీకు ఏం కావాలి బిడ్డ మరి నాదే పుట్టగల పుట్టుక ఉన్నది ఏ కూడా పడతా ఇద్దరు నాకు కళ్ళు కొనే 2 కాకుండా పత్రుడు తల్లిదండ్రులు ఉన్నాడు వాళ్ళు వారి మీద గుడిసి ఉంది ఎండి బంగారం వేయకుండా బలంతం కూడా గుడిసెలు పెడతా నాకు ఈ ఆగవాడు పగవాడు ఇత్తుడు శత్రుడు దొంగ దుజ్మారు వాడు ఎవడన్నా వచ్చి ఈ ముసలి ఇంట్లో ఆటపడుతుంది ఎండి బంగారం కూడా బలంతం ఉందంటే గుడిసె దెబ్బ పెడితే పొడిచింది ఈ గుడిసె నీ ఎండి అతని బండగారు అతను ఏ కూడా పదార్థం అదే కాకపోతే రాజ్యం ఇద్దాం దేశం ఇద్దాం నేను ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నా నా రాజ్యం దేశం ఎప్పుడే రాలేను కచ్చిరి మీద నేను ఏరడానికి రాలేదు నాకు అడబట్టి వరకు ఏం చేయాలంటే చేరు ముందే కళ్ళలు పడ్డాయి ముద్దు డుంగురాలు పడ్డాయి నాకు ఏవి పడ్డాయి కానీ గుర్రాలు ఉన్నాయి గుర్రాలు ఇద్దరంటే పల్లాకి నా 4 బలాలు తిరిగి నా ఎరుకున్నా తిరిగి నీకెత్తగా నాకు నా గుర్రాన్ని నాకు ఇస్తే నేను కొంటపోయి గుడిసె ముందర గుర్రం కట్టి ఎవడన్నా చూసాడు ఉన్నదే గుడిసే గుడిసె ముందర గుర్రం ఉన్నదంటే మా తల్లిదండ్రులు మోరు చెప్పరు కొట్టి గుర్రాన్ని పట్టుకొని పోతారు నాకు గుర్రం పట్టదు నీ పల్లాకి పట్టది అన్ని అడుగుతాను అంటే అనుకుంటా నిజానికి గుర్రం ఎత్తి చూస్తావు
ఎక్కించింది మళ్ళీ నాకు పంచాయతీ కూడా ఎక్కించుతో రావాలి ఏం కావాలి నాకు చిన్న ఇంటికి ముందర కదా పెద్ద ఇంటికి కక్కడి కనుక అడుక్కొని తినడానికి చెరువు పెట్టి కానీ ఇదేంటి వంట తీయకుండా మనంత మంది పల్లాకి వంట గుర్రాలు వంట అన్న వాళ్ళ భగవంతుడు ఏమి చేసిండు అన్నమాట పడ్డానా పల్లాకి ఎక్కిండు 4 పరాలు తిరిగిండు ఆయన అదే పెట్టిండు 6 అక్కడ చెరుకు కాకులాలు కొట్టిర్రు ఎక్కింది గుర్రాలు ఏలింది రాజాలన్నారు ఇద్దరైతే మాకు మరుగుంటే ఎక్కింది గుర్రాలు ఏలింది రాజాలన్నారు పల్లాకి ఉన్న భగవంతుడు ఏమంట ఉన్నాడైనా నాటికైనా మరిదిన నాటికైనా మరిదినే సంకరదేవుడు కిలా 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 నవ్వుతున్నాడు ఆయన మంచి భర్త నాటికి నాటికైనా తప్పలేదు అన్నాడు గుర్రం మీద కూర్చుండు గుర్రం మీద కూర్చుండు 4 పరాలు తిరిగిండే గుర్రాన్ని అడ్డపడి నాగలకొండ పడ్డారు అబ్బాయి చెప్పిండు ఓ అడ్డపడి వెనుక భగవంతుడు ఏం చేసాడు చిన్న ఇంటికి ముద్రకంది పెద్ద ఇంటికి కైకడి కనుక అన్నపరంగా తెలియదు దేవగాడన్నకు ఎవరన్నా అడ్డం వచ్చినట్టుంటే కనుక ఈ కాలంలో వీరికి ఎవరైనా అడ్డం వస్తే రూపాయలు దండ కానీ సాటి చేసి పట్నం పరంగా చెలువు పెట్టి పోవడం కాకపోతే వ్యాపారం విరిగించింది అడిగే మీదకేసిండే చెబుతున్నాడు సేవ కేరళకు అడ్డం వస్తే 1,000 రూపాయలు ఇలా 1000 కోట్లు అయితే ఇలా అన్నాడు కంటే 1,000 రూపాయలు 1 రూపాయి దండ అందరికి గాయడాలకి ఎవరి అన్నం రాకుండా తీసుకుంటే రాజు ఉన్న కాడ అడ్డపడి వరకు సంకదారులు పెట్టుకుంటూ అటు దొరికేట అడ్డపడి వరకు ఏమున్నాయంటే పిల్లలు బాగా ఇంటికి వచ్చిండు పిల్లలు బాగా ఇంటికాడ అడ్డపడి 2 కడక పిల్లలు తీసుకుంటూ మరి అడ్డపడి 10,000 2 సొప్ప కట్టలు ఉన్నాయి సొప్ప కట్టలకు మందారి అడ్డపడి సొప్ప కట్ట తీసి 2 అడ్డపడి పెట్టినాడు